शिवाय गुरवे नमः। 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 విశృంఖల అంటే అమ్మ ఆజ్ఞకు ఎదురులేదు. అమ్మ ప్లానింగ్ అనండి, ఏదైనా సరే ఏమి డిస్కషన్స్ లేవు, ఏమీ లేవు. అంటే ఇప్పుడు ఎలా అయితే మనము దైవానికి శరణాగతి పొందినప్పుడు సర్వస్వ శరణాగతి, నేను అనేది లేదు అన్న ఆచరణలో ఉన్నప్పుడు ఎలా అయితే స్ఫురణ వస్తుందో మనకి, నేనుతో ఉన్నప్పుడే మనకి రకరకాల ఆలోచనలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ నేను లేదో ఇహ ఆలోచన పరంపర ఉండదు. అమ్మ అదే తాను అని అనదు. తానే ఇది అంతా సృష్టించింది అని ఆవిడేమి ఫీల్ అవ్వదు. అంటే ఆవిడకి ఏమి ఈగో లేదు. చూడండి, అసలు స్వంతంగా వీడికి అసలు ఏదీ లేదు, అయినా వీడు ఈగో అంట నేను నేను తెలియక ముందు అన్నాడు అంటే అది వేరు. తెలిసిన తర్వాత కూడా నేను అంటాడు. పిల్లలు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు అంటే వాడికి ఏది తెలియనప్పుడు వాడు తెలిసిన తర్వాత కనుక వాడు ఏదన్నా అంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా ఏమీ ఒప్పుకోరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని ఏదో ఒకటి ఇలాంటి అనేకం వస్తాయి. కానీ చూడండి, ఉన్నది పరబ్రహ్మమే. అది నువ్వు అమ్మ అంటావో ఎవరంటావో ఓకే అని తెలిసిన తర్వాత కూడా ప్రతిదీ నేను, నాది, నావి, నా ప్లానింగ్, నా గోల, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, ఈ యొక్క అంటే వీటి నుంచి వాడు బయటికి రావటం లేదు. రావటం లేదు అంటే వేరే రీజన్ ఏం లేదండి, వాడికి వాడే కారణాలు కల్పించుకుంటాడు, సమర్థించుకుంటూ ఉంటాడు. అమ్మకి అలాంటివన్నీ ఏమీ లేవు. ఆవిడ ఈగో లేదు కాబట్టి హ్యాపీగా ఉండాలి. అందుకనే ఆవిడ ఆజ్ఞకి తిరగలేదంటే ఆవిడ యొక్క ప్లానింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ ఏది చేసినా బ్రహ్మాండమే. మీరు ఒక చిన్న ఈ నేల మీద పాకుతుంటే చిన్న చిన్న పువ్వులు అసలు నిజంగా ఎంత అందంగా ఉంటే పరిశీలించి చూస్తే, అంటే అంత చిన్న పువ్వుకి అది ఒట్టిగా పాకుతుంది నేల మీద. అసలు ఆ పువ్వు యొక్క అందం చూడండి. అలా ఈ సృష్టిలో ఆవిడ చెయ్యని అద్భుతం లేదు. కాబట్టి ఈ బయట అద్భుతాలు అక్కర్లా, మీ అద్భుతాన్ని మీరు చూసుకుంటే చాలు. మీరు ఎలా పెరిగారు, మీ బుద్ధులు ఎలా మారుతున్నాయి, అసలు మీ మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నా చాలు, ఆ అద్భుతాన్ని మీరు గమనించవచ్చు. ఇదైతే అనుభవం, స్వ అనుభవము ఇదే. అందుకే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని అన్నారు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఉన్నది పరబ్రహ్మం అన్నప్పుడు ఆనందంగా మిత్రత్వంతో ఉంటాం. నేను అన్నప్పుడే ఈ శత్రుత్వం, రాగాలు ద్వేషాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయండి? నెగిటివ్స్ అన్ని నేను అన్నప్పుడే వచ్చాయి. కాబట్టి విడిగా ఉండే వివిక్తస్థ, విడిగా ఉన్నట్టు నీకు అనిపించవచ్చురా. నువ్వు నేను లేదు అన్నప్పుడు ఆవిడ నీలో, ఇక అంతా ఆవిడే చూసుకుంటుంది. నువ్వు నేను అన్నావంటే ఆవిడ విడిగా ఉంది. ఆవిడ ఈ ధైర్యస్తులందరికీ అమ్మ, శ్రీమాత, వీరమాత. వాటి బ్రహ్మజ్ఞానులే వీరులు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యంగా, అంటే అర్థం ఇక్కడ ఎవడో ఎదిరించో
ఇంట్లో వాళ్ళని బెదిరించో ఇలాంటివి కాదండి. వీరము అంటే అసలు ఆ వీరత్వము అన్నదానికి అర్థము ఈ బాహ్య ప్రపంచం నుంచి యువతలకి రావటమే వీరత్వం. నేను నుంచి యువతలకి రావడమే వీరత్వం. అదే అందుకనే కష్టిత ధీర అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా అదే. ఆ ధీరత్వం అది నీలో ఉండాలి. అసలు కావాల్సింది అది. బాహ్య ప్రపంచంలో నువ్వు ఎంతమందిని ఎదిరిస్తే ఏంటి, ఎన్ని యుద్ధాలు చేస్తే ఏంటి. కృష్ణుడు చెప్పాడు, ఏమిటి నువ్వు చేసే యుద్ధము, ఆల్రెడీ అంతా జరిగిపోయింది, నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి, చేసేది చేయించేది చేయబడేది అంతా నేనే అన్నాడు. అన్న తర్వాత కూడా ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ప్లానింగ్ ఇంకోట అసలు చెప్పక్కర్లేదు. ఈ తాపత్రయాలనండి ఇంకోటి అనండి నీ చేత ఆయన చేయిస్తాడు అన్నా సరే నా తెలివితేటలుగా అసలు చెప్పొద్దండి అవన్నీ. ఎందుకంటే అవన్నీ మీరు అనుభవిస్తున్నవే చేస్తున్నవే. మళ్ళీ వీటిగా అంటే విడిగా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి మీ ధీరత్వం ఎక్కడ ఉండాలి, ఆ పరబ్రహ్మం యందు లీనమవ్వటంలో ఉండాలి. విన్నారు, వినపడింది, మీకు వినపడేటట్టే ఆయనే చేశాడు, అనుగ్రహం ఇచ్చాడు. అమ్మే అనుకోండి, కృష్ణుడు అనుకోండి, ఎవరైతే మీకు తెలిసింది ఉన్నది పరబ్రహ్మమేరా, నీకంటూ ఏది లేదురా, ఆవిడే వివిక్తస్థ మునిమానస హంసిక. నువ్వు ఎప్పుడైతే నేను అన్నావో ఆవిడ నీలో విడిగా ఉందిరా. ఎప్పుడైతే నువ్వు నిష్ట కలిగి ఉంటావో నీలో ఆ అమ్మ హాయిగా విహరిస్తోంది. అంటే అర్థం నువ్వు ఆనందంగా ఉంటావు. అమ్మ సాక్షిగా ఉన్నప్పుడు నీలో ఆనందం ఎలా ఉంటుంది, ఈ తాపత్రయాలే. అదే ఆవిడ చక్కగా హంసలాగా విహరిస్తోంది అంటే అర్థం. అందుకని వీరమాత. కాబట్టి నీలో ఆ ధైర్యం ఉండాలి. ముందు ఈ తాపత్రయాలు తగ్గాలి. పోనీ కనీసం ఒరే ఉంచుకోరా, ముందైతే దీన్ని పొందు. దీనికేం పెద్ద కసరత్తులో లక్షల డబ్బులో టికెట్ అట్లా ఏం లేవు కదా. హాయిగా నీకు ఇచ్చిన ఇంద్రియాలని ఆవిడకు ఉపయోగిస్తే చాలు. ఏమిటి ఉపయోగించడం అంటే ఆ పొందే వరకు అది ఒక్క సెకండ్ లో పొందవచ్చని కూడా నిరూపణ అయింది, రూఢిగా చెప్పబడింది. పోనీ నీకు కాస్త అది ఇది ఉంది అనుకున్నా, 1 రోజు 2 రోజుల్లో, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదండి, సంవత్సరాలు అక్కర్లేదు. ఆ పొందే వరకు కొంత తాపత్రయాన్ని తగ్గించుకోవచ్చు కదా. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, స్టవ్ కూడా ఆపేస్తారు కదా, ఆఫీస్ పనులు ఆపేస్తారు. అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో రెండో పనిని మీరు వదిలేస్తారు. అది ఏదైనా సరే, అందులో ఏం సందేహం లేదు, అందరికీ ఎక్స్పీరియన్స్. అంటే దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో అప్పుడు దాని అందే ఉంటారు, రెండవ దాన్ని చెయ్యరు, అది ఏదైనా సరే. మరి పరబ్రహ్మం పొందడానికి మాత్రము అంటే ఏది ఇంపార్టెంటో అని తెలిసిన తర్వాత, నువ్వెవరో నీకు తెలిసిన తర్వాత చూడు, అప్పుడు ఎలా అవుతారు వీరులు, జ్ఞానం ఎలా కలుగుతుంది. వియత్ ప్రసూహు, వియత్ అంటే ఈ ప్రపంచం, వియత్ ప్రసూహు కేవలం ప్రపంచం అంటే ఈ ప్రపంచంలోనే ఉన్న మీ ఆకాశము అంటే అర్థము. అంటే వియత్కి అసలైన అర్థము సంస్కృతంలో ఆకాశం. ప్రపంచంలో ఉన్నవాడికి ఆకాశం, లేని వాడికి ఆకాశమేమి. ఆకాశము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. అదొక వస్తువో ఒక ఇదో కాదు, ఉన్నది అంతే. ఇంకా మనం కొంచెం క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా అందులో వచ్చారు. ఎలా తీసుకున్నా పర్వాలేదు, నీ మేధస్సుకి ఎలా దోచినా, కానీ అది బ్రహ్మమే అన్నది తెలుసుకుంటే చాలు. అలా ఎలా ఉందండి, ఆవిడ ఎలా పెట్టింది అక్కర్లేదు. చిటికిన వేలుతో గోవర్ధనగిరి ఆయన ఎలా ఎత్తాడు అంటే సమాధానం ఉందా, నమస్కరించుకోవటం తప్ప. భక్తిగా నమస్కరించుకో, అందుకే ఆయన చిటికిన వేలుతో ఎత్తి చూపించాడు. ఆకాశము అంతే, ఎవరో ఎత్తారని కాదు,
ఎత్తక్కర్లేదని. అక్కడ పిల్లవాడుగా ఉన్నాడు, ఒక రూపం ఉన్నాడు కాబట్టి ఆయన అది చూపించాడు. బ్రహ్మంకి రూపం లేదు కాబట్టి ఆకాశం అలా నిలబడింది. దాన్ని మీరు శూన్యం అన్నా సరే, ఒక ఆచ్ఛాదన అన్నా సరే, ఏదైనా సరే. తస్మాత్ ఏవ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః. కాబట్టి ఏరా నీ ఆత్మ అంటే పరిమితికి లోబడింది కాదురా, ఈ ఆకాశం ఎలా అయితే అనంతంగా వ్యాపించి ఉందో అదే ఆత్మ. తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మనః అని వేదం చెప్పింది. ఆకాశమునకు కారణమైనది గాన వియత్ ప్రసూతు. భూత సృష్టికి ప్రారంభమున ఆకాశము ఏర్పడింది. పరమేశ్వరి యొక్క వికృతియే అగు అహంకారం నుండి ఆకాశం కలిగినది కాబట్టి వియత్ ప్రసూతు. ఎన్ని చెప్పినా ఉన్నదంతా నీకు కనపడినా కనపడకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీతో సహా నువ్వు ఏదైతే నావి నాది ఇలా ఎన్ని రకాలుగా అనుకుంటున్నా, అన్నా, అహంకరించినా, ఏది చేసినా అన్ని ఆవిడే. వియత్ ప్రసూహు. ఇక్కడ ఆకాశం కూడా చెప్పబడుతుంది. ముకుంద కదాచిత్ ఆద్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ. అహో పురుషిక అని వస్తుంది మనకి సౌందర్య లహరిలో. ఇక్కడ ఈ లలిత అమ్మ యొక్క పురుష రూపమే కృష్ణ విగ్రహ. విగ్రహం కాదే, విగ్రహ అంటే రూపం అని అర్థం. పరమేశ్వరి యొక్క లలితాంబికయే ముకుందుని అంటే శ్రీకృష్ణుని స్వరూపము. ముక్తిం దదాతి ఇది ముకుంద. ఏ మాటకి అర్థం లేకుండా లేవండి. అందుకనే దేవుడి పేర్లు పెట్టుకునేవాడు అద్భుతమైన అర్థాలతో ఉన్నది. గూగుల్ అర్థాలు తీసుకోకండి. గూగుల్లో రావణాసుడు కూడా బ్రహ్మాండమైన అర్థం ఇస్తాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి ముక్తి అంటే ముక్తిని ఇస్తుంది కాబట్టి ఇచ్చేవాడు కాబట్టి ఆయన ముకుందుడు అయ్యాడు. తన భక్తజనులకు ఉపాసకులకు ముక్తిని ప్రసాదిస్తుంది ఆ ముకుందుని రూపం కూడా. అందుకని మీరు కృష్ణుని ఆరాధించినా, శివుణ్ణి ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా అన్ని ఆవిడే. కామేశ్వర ముఖాలోక కల్పితే. కాబట్టి ఎక్కడ ఏది కూడా అమ్మకి భిన్నంగా ఏదీ లేదు. అమ్మ అంటే రూపం పొందిన బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ ఆ స్వరూపం పరమేశ్వరి ముక్తి ప్రదాయిని. అంటే మళ్ళీ వేరే వాళ్ళని ఆరాధిస్తున్నారేమో, ఎందుకంటే కృష్ణనామం కూడా వేదంలోనే చెప్పబడింది అంటారు. అందుకనే ఆయన వచ్చి భర్గుడు వచ్చి పెడతాడు ఆ పేరు. ఎక్కడ వీళ్ళు నామకరణం చేసి అలా ఎలా కుదురుతుంది? పరమాత్మ బ్రహ్మవించాడు అంటే పరమాత్మ రూపంతో వచ్చాడు, ఆయన చెప్పే వచ్చాడు. మరి ఆయనకి నామకరణం చేయాలి అంటే కాబట్టి కర్షయతి ఇది కృష్ణ అంటే ఆనందాన్ని ఇస్తాడు, కష్టాలను తొలగించి. అందుకని కృష్ణనామం మామూలుది కాదండి. కీ అనకండి, క్రీ అని మీరు కేఆర్ఐ రాసిన అర్థం లేదు. మీరు పేరు పెట్టుకున్నా వేస్తే, మీరు పిలిచినా వేస్తే. క్రూ అనే అనండి. కృష్ణ రాసేటప్పుడు కూడా కేఆర్యునే రాసుకోండి. కేఆర్ఐ రాస్తే దానివల్ల ఉపయోగము లేదు. తెలుగులో కూడా కీకి రావొత్తిస్తే వేస్ట్, రుకారమే ఇవ్వాలి. కాకి రుకారం క్రూ, కృష్ణ. క్రీ రాస్తే అది ఆయన పేరు కాదు, అంటే వేదంలో చెప్పబడింది కాదు. లలిత్ అంటే ఎలా కుదురుతుంది? ముకుంద అనకూడదు, ముకుంద. ఆ పూర్తిగా రామ. రామ అంటే కానీ చక్కగా పలికేటప్పుడు ఆ స్పష్టంగా పలికితే అసలైన వాళ్ళు వస్తారు. ఏదో పాటలో ఒకసారి హే రామ్ అంటే పోనీలే అనుకో. కానీ నువ్వు భక్తిగా భజన చేసేటప్పుడు, నామస్మరణ చేసేటప్పుడు చక్కగా స్పష్టంగా రామ రామ రామ. కృష్ణ
ఈ అచ్యుత కూడా నాకు చాలా నవ్వొస్తుంటుంది. అచ్యుతుడు చ్యుతి లేనివాడు. చ్యుతి చూకి యావత్ ఇవ్వాలి. స్పెల్లింగ్ CHU రాస్తారు, వేస్ట్ అది. అచ్యుత ఏమిటి? అచ్యుతకి అసలు అర్థమే లేదు. అచ్యుత చూకి యావత్ ఇస్తే చ్యుతి లేనివాడు, అప్పుడు ఆ పరమాత్మ వస్తాడు. అచ్యుత అంటే రాడండి. కాబట్టి మనము వాటి యొక్క కరెక్ట్ గా, అందుకని ప్రొనౌన్సియేషన్ కి అంత ఇంపార్టెన్స్. కరెక్ట్ గా పలకాలి. నువ్వు కరెక్ట్ గా పలికితే ఆ యొక్క అసలు పేరు పెట్టుకున్న వాడు ఎవడో, ఆ బ్రహ్మాండ రూపుడు ఎవడో వాడుస్తాడు. లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. అసలు అర్థమే లేదు. కాబట్టి కృష్ణ అనే పలకండి. అది కొంత ఇబ్బందిగా ఉండవచ్చు గాక, కానీ అలవాటు చేసుకోండి. చెప్పాం కదా, శుక్లాంబరంకి శుక్లాంబరధరం అంటారు, అర్థం లేదు. శుక్లాంబరం అలవాటు చేసుకోండి. ఎన్ని అలవాటు చేసుకోలేదండి. దైవం దగ్గరికి వచ్చేసరికి బద్ధకం దేనికి? అర్థం లేని స్తోత్రాలు చదివి ఏమిటి ఉపయోగం? శుక్లాంబరం అని మనం ప్రయత్నం చేస్తే అనగలం. అందువల్ల తెలియనప్పుడు చదువుకున్నారు అది, ఎందుకంటే తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు. కానీ తెలిసిన తర్వాత తప్పులు చదవకూడదు బద్ధకంతో. శుక్లాంబరం ధరం, అలా ఎన్నో ఉన్నాయి. ఏకదంతం అనేది అక్కడ ఉంటుంది. తర్వాత అనేక దంతం అనేస్తారు. అనేక దంతాలు ఎందుకున్నాయండి? వినాయకుడికి ఉన్నది ఒకటే. అనేక అని గ్యాప్ ఇచ్చి దమ్ తమ్ అనాలి. దమ్కి దమ్ అంటే కోరికలు, గ్యాప్ ఇవ్వాలి. తర్వాత తమ్ అతనిని, అనేక దంతం అనేస్తారు. అర్థం లేదు అక్కడ. అనేకమైన నీ అనేకమైన కోరికలు దమ్, ఒక్క క్షణం గ్యాప్ ఇవ్వాలి. ఏకదంతం, అప్పుడు ఏకదంతం అనొచ్చు. ఎందుకంటే అక్కడ ఒకటే ఉంది ఆయన. అందుకని ఏకదంతం. ఉపాస్మహే, ముపాస్మహే కాదండి. ముపాస్మహేకి అర్థం లేదు. ఉపాస్మహే మకారాన్ని ఇటు తెచ్చుకోవాలి, లేదా కలిపి చేయాలి. ఏకదంతం ఉపాస్మహే అనేయాలి, గ్యాప్ ఇవ్వకుండా. మనం ఏకదంతం ముపాస్మహే అంట, తప్పు. అలా అంటే ఇవి కొన్ని మనం తెలుసుకుని చేసుకో, తెలియబడతాయి. స్వామి నేను నాలో ఏమైనా దోషాలు, నేను ప్రొనౌన్సియేషన్ లో కాస్త చెప్పవయ్యా అంటే ఆయన ఏదో రకంగా చెప్పిస్తారు. మన అంటే నేనుతో ఉన్నవాడు పెద్దవాళ్ళు చదవరా, టక 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 చదివేసుకుంటారు. సరే, కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క పరమాత్మ యొక్క నామాలకి ఇలాంటి అర్థాలు. ముక్తి నిలయ పరమేశ్వరి సకల విధములకు ముక్తులకు స్థానం. కేవలము ముక్తియే స్వరూపంగా గలది. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యం అనబడు ముక్తులకు నిలయమైనదగుట ముక్తి నిలయ. ముక్తి నిలయమగుటనే ముకుందా. సాలోక్య, సామీప్య శివానంద లహరిలో మనకి 2వ శ్లోకం 3వ శ్లోకంలోనే వచ్చేస్తుంది. సాలోక్యం అర్థమవుతుంది, అది ఈజీగానే అర్థమవుతుంది. సారూప్యం, సామీప్యము, సాయుధ్యం. నువ్వు ఎవరిని ఆరాధించావో వాళ్ళ లోకము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం, అందరికీ ఒకే రకంగా ఉంటది కదా. ఎందుకంటే భక్తిలో తేడాలు ఉంటాయి. అందరూ ఒకే విధమైన భక్తితో ఉండరు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. ఒకళ్ళకి అంటే సర్వస్వ శరణాగతి పొందేది, ఒకళ్ళు ఏదో అవసరానికి, ఇలా రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి యొక్క దానిని బట్టి ఆవిడ ఇస్తూ ఉంటుంది. సాలోక్య, సామీప్యం ఇవన్నీ ఆవిడకేం పెద్ద ఇది కష్టమైంది కాదు. కాబట్టి అన్ని ముక్తులు ఏ రకంగా అయినా సరే నీ భక్తి యొక్క
మీ టికెట్ ప్రకారం కదండి ఎక్కడైనా మిమ్మల్ని కూర్చోబెడతారు. అర్హతను బట్టి అనండి. ఆఫీసులో కూడా మీ గ్రేడ్ ఏదైతే దాని వల్ల అలా మీ క్యాడర్. కాబట్టి అలా ఇక్కడ కూడా భక్తిని బట్టే మీకు సాలోక్య, సామీప్య, సాయుధ్యాలు లభిస్తాయి. అందులో ఏ సందేహం లేదు. మూల విగ్రహ రూపిణి, మూల విగ్రహ రూపిణి. మూలమునకు కారణం, ప్రపంచమునకు కారణము బ్రహ్మం కానా బ్రహ్మం యొక్క స్వరూపమే పరమేశ్వరి కాబట్టి మూల విగ్రహ రూపిణి క్షమత. కాబట్టి ఆవిడే మూలం, ఆవిడే ఈ యొక్క బ్రహ్మాండానికి అనండి సంసారం అంటే ఈ ప్రపంచం అన్నిటికీ మూల కారణం ఆవిడే. ఆవిడ లేకపోతే ఏదీ లేదు. ఆవిడ అనుకుంటే లేదు, ఆవిడ అనుకుంటే వస్తుంది. ఏదైనా సరే మూలం ఆవిడే. మీరు అంటారు కదా అన్నిటికీ మూలం వాడేనండి, వాడి మూలంగానే ఇలా జరిగింది, వాడి మూలంగా వీడి మూలంగా. మూలం అని మాట చాలా చక్కగా వాడతారు. కాబట్టి మూలము అన్న దానికి మీకు తెలియదు అనడానికి లేదు. పరమేశ్వరునకు తాను బహురూపముల ప్రభవింపవలైనను సంకల్పం కలిగిన వెంటనే ప్రప్రథం ఆవిర్భవించిన స్వరూపమే మూల విగ్రహం. కేవల సత్వగుణయుతముకు విమర్శ శక్తి ఇది మొదటిది. మూల విగ్రహము పరమేశ్వరి ఈ రూపమైనదొకట మూల విగ్రహం. అంటే తాను అనేకం అవ్వాలని అనుకుంది. ఈ సృష్టి చేయాలన్న బ్రహ్మానికి సంకల్పం కలిగిందిట. తాను రూపముల ప్రభవింపవలైన సంకల్పము బ్రహ్మానికి పరమేశ్వరునికి అన్నారు ఇక్కడ. అంటే ఆ బ్రహ్మానికి కలిగినప్పుడు ఈ మొదటగా ఆవిర్భవించిన స్వరూపము అమ్మ అని చెప్పారు. సంకల్పం కలిగిన వెంటనే, అందుకనే శ్రీమాత కారుణ్యం ఉండాలి. కారుణ్యం లేకపోతే సృష్టి చేయడం ఎంత కష్టం అండి. ఒక తల్లి తన పిల్లల్ని ప్రేమగా పెంచకపోతే ఏం లాభం అండి. ఆ ప్రేమ ఇచ్చి తీరాలి వాళ్ళు. అతి ప్రేమ వేరే అవి చెప్పటలేదు, మినిమం ప్రేమ. ఆ విధంగా ఆ అమ్మ అందుకనే శ్రీమాతగా ప్రభవించింది. కారుణ్యం ఉండాలి కాబట్టి. కాబట్టి సత్వగుణయుతమగు ఆ స్వరూపం కేవల సత్వగుణయుతమగు విమర్శ శక్తి. విమర్శ అంటే వ్యాపించే శక్తి అని అర్థం. కాబట్టి అమ్మ ఈ రూపం కాబట్టి, మొదటి రూపం కాబట్టి ఆవిడ మూల విగ్రహ రూపిణి. రాజరాజేశ్వరియే శాంభవి శ్యామాది త్రివిధ భేదమున సమస్త శక్తులకు కారణమైనది. రాజేశ్వర్యకు పరమేశ్వరి మూల విగ్రహ. కాబట్టి మూలము అంటే అదే, మూల మంత్రము అంటే కూడా మీకు తెలుసు మాట, మననాత్. కాబట్టి దేవతలు మంత్ర స్వరూపులు. మూల మంత్రం వలె విగ్రహ స్వరూపములుగా ఉంటున్నది అగుట పరమేశ్వరి మూల విగ్రహ రూపిణి అని తలంచబడుతుంది. ఈ యొక్క మనకి ఈ యొక్క రూపాలు ఏవైతే కనపడుతున్నాయో, ఒక విష్ణువుగా, వినాయకుడిగా, ఇవి ఇలా ఉంటాయి అని ఎవరికి ఎలా తెలుస్తుంది? ఈ మునులు, ఋషులు ఆ మంత్రాన్ని ఉపాసన చేసి దర్శించి వినాయకుడు ఇలా ఉంటాడు అంటే, వినాయకుడిలో కూడా ఎన్నో ఉన్నాయి, షోడశ గణపతులు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రాన్ని ఈ యొక్క మునులు అనండి నిష్ట కలిగిన వాళ్ళు ఉపాసన చేసి ఈ రూపాలను మనకి ఇచ్చారు. ఆ రూపాలని ఈ వేదం నుంచి అంటే ఈ మంత్రాన్ని ఉపాసన చేసి దానిని అక్షర రూపం చేశారు. కాబట్టి తర్వాత ఈ శిల్పులు వాళ్ళు చెక్కటం కానీ మనకు ఆ రూపాలు రావటం కానీ జరిగింది. తర్వాత వీళ్ళు ఏదో అంటే ఫేస్ లో వీళ్ళందరూ కొన్ని తేడాలు చేసినా అసలైన ఒక రూపం ఎలా ఉంటుంది అంటే ఈ మంత్ర ఉపాసన చేసిన ద్రష్టలు మునులు ఆ యొక్క రూపాలని వర్ణించడం జరుగుతుంది. ఈ దేవాలయం అంటే ఈ శిల్పానికి కూడా సంబంధించిన శాస్త్రం ఉన్నది. అది నేను ఒకసారి ఒకళ్ళు చదువుతున్నారు, వాళ్ళు అంటే నేర్చుకుంటున్నారు అనమాట. అప్పుడు నేను చూశాను ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపానికి ఎలా కింద ఒక శ్లోకం ఇవ్వబడుతుంది.
ఆ శ్లోకానికి తగ్గట్టుగా ఆ రూపాన్ని వాళ్ళు మలచడం జరుగుతుంది. వాళ్ళకి తెలియక్కర్లేదు ఇది. ఆ రూపం ఏర్పడింది. ఆ రూపాన్ని వాళ్ళకి చూపిస్తే ఈ నేర్చుకున్న వాళ్ళు ఉలితో చెక్కుతారు కదా ఆ రాయిని, వాళ్ళు ఆ విధంగా చెక్కారు. అంటే ఎంత పరిమాణంలో ఉండాలి, ఏవి ఉండాలి, ఒక అంటే లలితకి ఏంటి ఏంటి ఉండాలి, కాళీ రూపంలో ఏది ఉండాలి, కృష్ణ రూపం అంటే ఆయనకి ఏమి పెట్టాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ మునులు దర్శించారు. ఆ మంత్రం యొక్క రూపాన్ని వీళ్ళు దర్శించారు. అంతే తప్ప ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మంత్రాలు అంటే ఏం చేస్తారంటే బాహ్యమైన ఉపయోగాలు ఉన్నాయా లేదా చూసుకుంటారు. మంత్రాన్ని జపిస్తుంటే డబ్బులు వస్తున్నాయి ఏవి చూడరండి, కష్టాలు పోయాయని కూడా చూడరు, కేవలం డబ్బులు వస్తున్నాయా లేదా చూస్తారు. ఇప్పుడు అంటే ఈ కలికాలంలో అనండి ఏదైనా అండి వాడి బుద్ధి ఎలా అయిపోయిందంటే ఒక మంత్ర జపం చేస్తే డబ్బులు వస్తున్నాయి అనుకుంటే జపం చేస్తాడు లేదా వదిలేస్తాడు. కానీ మునులు నిష్ట కలిగిన వారే మునులు, వారు ఆ విధంగా జపం చేయలేదు. వారు దాన్ని ఉపాసించినప్పుడు ఆ యొక్క బ్రహ్మమే వారికి ఆ మంత్రానికి అధిష్టాన దేవత అంటాం. అందుకని ఆ యొక్క రూపాన్ని చూపించి ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పిన రాజరాజేశ్వరి అయినా శాంభవి అన్నా ఎవరైనా సరే ఆ రాజరాజేశ్వరి అనే మంత్రం ఒక మంత్రం ఉంటుంది. మంత్రము అంటే చెప్పాను కదా మాట, దాన్ని ఉపాసిస్తాం. రాముడు విన్నారు కానీ మనకి తెలియదు ఎలా ఉంటాడో రాముడు, కానీ ఉపాసన చేసిన వాళ్ళకి ఆ రూపం కనపడింది కాబట్టి వాళ్ళు దానిని చెప్పారు. అలా మనకి ఉమా సహస్రం కూడా అలాగే వస్తుంది. దానికి ఒక కథ ఉంది కదా, అంతా చెప్పేసట అతను గణపతి తెలుసు కదా, కావ్యకంఠ గణపతి. విన్నది ఎవరు? కేవలం రమణ మహర్షిను ఇంకొక అతను రాస్తానన్నాడు, అతను మధ్యలో నిద్రపోయాడు. అప్పుడు అతను చాలా బాధపడతాడు, అయ్యో ఏమిటి ఇప్పుడు ఎలాగ నేను మళ్ళీ చెప్పలేను అంటే అప్పుడు అమ్మని ధ్యానిస్తూ అతను అన్ని చెప్పేశాడు శ్లోకాలు. ఇప్పుడు దానిని మళ్ళీ రమణ మహర్షి ఇది చేస్తేనే మనకు ఉమా సహస్రం వచ్చింది. సరే ఇలాంటివి అనేకమైన అద్భుతాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఇక్కడ ఆ మూల మంత్రాన్ని ఎవరైతే అంటే ఆ మంత్రాన్ని జపించిన వాళ్ళకి ఆ రూపాలు ఏర్పడ్డాయి. కాబట్టి దేవతలు మంత్ర స్వరూపులు, అందుకనే ప్రతిష్టకి చాలా నియమనిష్టలు ఉంటాయి, ఏది పడితే అది కాదు. అందుకని విగ్రహాన్ని విగ్రహంగా చూస్తే నీకేమీ లభించదు. ఆ విగ్రహంలో ఆ దేవతని నువ్వు చూడగలగాలి, భావించగలగాలి. ఇంకే అనవసరంగా ఊరికే ఏదో వెళ్ళిపోయాము వచ్చేసాము ఆహా ఓహో కాదండి. అందుకనే సత్యనారాయణ స్వామి కదా మనం మర్చిపోరాదు, వాడు చిన్న రాయి పెట్టినా అందులో భావన చేశారు వాళ్ళు. పరమేశ్వరుడు సత్యనారాయణ స్వామి ఉన్నాడని కాదు అక్కడ అర్థం, వాళ్ళు ఏదో ఒక భావన చేశారు, ఒక మూర్తిని భావన చేశారు ఆ రాయిలో, వచ్చాడు ఆయన. అంటే ఇక్కడ పరమేశ్వరుడు లేని ప్రదేశం లేదు అని చెప్పడానికి అది. కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ విగ్రహ స్వరూపములుగా ఉంటుంది కాబట్టి పరమేశ్వరి మూల విగ్రహ రూపిణి. భావజ్ఞ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భావం ఇంద్రియ జ్ఞానమున గాని అస్థి జాయతే వర్ధతే పరిణమతే పరీక్షీయతే మ్రియతే అను సకల పదార్థ షడ్భావ వికారముల వలన గాని ఏ మాత్రమును తెలియబడక కేవల జ్ఞాన మాత్రము చేతనే తెలియబడుతుంది. కాబట్టి భావజ్ఞ జ్ఞానము చేత, ఆ భావం చేతే. అంతేగాని మీరు మీ ఇంద్రియములతో ఏదో తెలుసుకుంటామని గాని ఉంది అని గాని జాయతే ఆవిడ పెరుగుతోంది పుట్టింది, వర్ధతే నశిస్తుంది, ఇలాంటి వేటి వల్ల కూడా ఆవిడ తెలియబడదు. ఎందుకంటే ఎప్పుడు ఉన్నది ఆవిడే, నీలో ఉన్నది కూడా ఆవిడే. కాబట్టి నీకు జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే అమ్మ యొక్క అసలు రూపాన్ని మూల రూపాన్ని నువ్వు చూడగలవు, అంటే ఆ బ్రహ్మాండాన్ని చూడగలవు. లేకపోతే ఈ దేవతా విగ్రహాలే, దీనికి మించినది ఇంకోటి ఉన్నది. అందుకని గురువు ఎప్పుడు తన దగ్గర ఆగిపోమన్నాడు, తన్నే ఆరాధిస్తుండమన్నాడు. గురువు ఏం చేస్తారంటే దైవము యొక్క అసలుని చెప్పి ఆ యొక్క బ్రహ్మముని తెలియజేస్తాడంటే దర్శింపజేస్తాడు.
ఎప్పుడు నువ్వు అనుసరిస్తే, గురువు చెప్పింది నువ్వు గనక చేస్తే. లేదా గురువు ఆవశ్యకత ఏముందండి? లేదండి నేను నా దైవానికి సర్వస్వ శరణాగతి పొందుతానంటే శుభం, అలా పొందు, ఏమీ అడగకు. నువ్వే కావాలి అని అనండి, ఆయన తీసుకెళ్లి మిమ్మల్ని బ్రహ్మం చేసేస్తాడు. ఆయనకేం పెద్ద క్షణం పట్టదు. కాబట్టి ఎవరికైనా సరే మీరు ఆ విధంగా సర్వస్వ శరణాగతి పొందితే మీరు పొందేది అదే మూలం. జ్ఞానము చేత మాత్రమే ఆవిడ తెలియబడుతుంది. అంటే ఆవిడ దర్శించవచ్చు. అందుకనే ప్రత్యక్షము అంటే అర్థము ఏ దేవతా రూపాల్లో కనబడటం కాదు. ఎందుకంటే మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉండడానికి ఆవిడ మీకు రూపాల్లో మీకు కనపడవచ్చు. కళలో అనండి, వేరే మీరు ధ్యానంలో అనండి కనపడుతుంది. అదే మిమ్మల్ని ఇచ్చేయడానికి అదేం దోషము కాదు, లేదా కూడదని కాదు. అక్కడ ఆగిపోకూడదు చెప్పండి. అదే కావాలని కోరుకోకూడదు. మళ్ళీ అదే రూపం కనపడాలి నాకు మళ్ళీ అంటే కనపడదు. ఎందుకంటే నీ అక్కడ రెండు అయిపోయింది. మొదటిసారి ఏకంగా ఉంది కాబట్టి రూపం దర్శనం చేసుకున్నారు మీరు ధ్యానంలో కానీ ఎక్కడైనా సరే. అక్కడ వేరే ఆలోచన లేదు మీకు, అప్పుడు రూపం కనపడింది. ఇది పట్టుకున్నా సరే తరిస్తారు. ఏ భావం లేనప్పుడు ఆవిడ ఒక రూపంలో మీకు కనపడింది. మీరు రెండోసారి ఏమన్నారు? అదే రూపం కనపడాలన్నారు. అంటే ఏమైందండి? ధ్యానంలో రెండు వచ్చేసాయి. రెండు వచ్చినప్పుడు ఆవిడ కనపడుతుంది. ఏకంగా ఉన్నప్పుడే కనపడుతుంది. అందుకనే భావాతీత స్థితి, నామ రూపరహిత స్థితికి వెళ్ళమని చెప్పడం. నువ్వు ఏది భావించకు. రెండోసారి కూడా కూర్చో మామూలుగా. ఆవిడ ఏం చూపిస్తుందో అది చూడు, నమస్కారం చేసుకో. మళ్ళీ కూర్చో, మళ్ళీ ఏం కనపడింది దాన్ని నమస్కారం. కనపడలేదు చింతపడక్కర్లా. అయ్యో ఆ రూపం కనపడలేదే, ఇవాళ తప్పు చేశానా అని చింత అక్కర్లా. నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఆవిడ ఇష్టం. నిన్ను ఏదో స్థితికి తీసుకెళ్దామని. కానీ అసలైన స్థితిలో నామరూపాలు లేవు, కేవల ప్రకాశం మాత్రం. ఇక్కడ భావజ్ఞ ఇంద్రియ జ్ఞానం గాని ఈ అస్థి జాయతే మ్రియతే వీటిల్లో గాని ఏ మాత్రము తెలియబడదు. కేవలము జ్ఞాన మాత్రము చేతనే తెలియబడుతుంది. జీవుల యొక్క క్రియాచరణమునే గాక మానసిక సంకల్పములను భావములను కూడా ఆవిడకి తెలుసు. కాబట్టి పరమేశ్వరి భావమును తెలియనట్లుగా, అంటే నువ్వు మనసులో ఏదనుకున్నా ఆవిడకి తెలుస్తుందని. ఇందులో ఏం సందేహం లేదు. లోపల ఉన్నది సాక్షిగా, ఆత్మ ఎక్కడుందో తెలుసు, ప్రాణం ఎక్కడుందో తెలుసు. అది ఆవిడే అని మీకు చాలా స్పష్టంగా మీకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా అనుమానం ఎందుకండి? ఇంకేమీ లేదు, ఉండకూడదు అని. కాబట్టి అమ్మని భావనతో పొందవచ్చు, భావముతో. మీకు వేరే భావం అంటే బాహ్యం లేకపోతే ఆవిడ కనపడుతుంది, బాహ్యం ఉంటే ఎలా కనపడుతుందండి? రెండుగా ఉన్నప్పుడు ఆవిడ రాదండి. ఆవిడ సాక్షి. నువ్వు మాత్రమే అంటేనే ఆవిడతో. బాహ్య ప్రపంచంలో కూడా చూడండి, 10 మందిని అడిగితే ఏం చేస్తానండి సహాయం? ఒకడిని పట్టుకోవాలి, ఒకడికి అన్ని చెప్తే వాడు ఏదైనా సాయం చేస్తాడు. వాడిని అడిగితే వాడిని అడిగేవుగా వాడు చేస్తాడులే పో. ఇలా రకరకాలు ఏం చెప్తామండి. చక్కగా ఆ ధీరత్వంతో అమ్మ అన్ని ఇవ్వగలుగుతుంది. మీరు ఎన్ని విగ్రహాలు ఎలా నమస్కారం చేసినా, ఎందుకంటే ఈ లలిత కూడా ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మంలో చెప్పబడిందే కృష్ణ రూపం. అంటే వీళ్ళిద్దరినే పట్టుకోమని చెప్పటం లేదు, శివుడిని కూడా చెప్పారు, విఘ్నేశ్వరుణ్ణి చెప్పారు. ఇక్కడ చెప్పటం ఏమిటి అంటే వేదంలో ఏదైతే చెప్పారో వారినే పట్టుకోండి అని చెప్పటం. ఇంకొకటి సర్వదేవత మూల విగ్రహాలు, అంటే ఆ విగ్రహాలన్నిటికీ మూలమైనది మొదటి రూపం అమ్మదే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరిని ఆరాధించినా నష్టమేమీ లేదు. కానీ సర్వస్వ శరణాగతితో ఆరాధన చేయాలి. చేస్తే ఏం దొరుకుతుందో కూడా తెలిసిందే. కాబట్టి శుభం భూయాత్.